హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్పాను. సో ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమంటాయి, అలాగే రిటర్న్ స్టేట్మెంట్ గురించి, అలాగే పాస్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫంక్షన్స్లో మనకు బేసిక్గా 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటిల్లో ఫస్ట్ విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ టైప్, అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ వచ్చేసరికి విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్, అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ వచ్చేసరికి వితౌట్ ఆర్గ్ విత్ రిటర్న్ స్టేట్మెంట్. అండ్ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉండదు, అలాగే ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండవు. వితౌట్ ఆర్గ్ వితౌట్ రిటర్న్ స్టేట్మెంట్. సో ఫంక్షన్స్లో మనం ఇలా 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి రాయొచ్చు. సో వాటిలో ఫస్ట్ ఫంక్షన్కి, సో వీటన్నిటికి సంబంధించి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో ఫస్ట్ది విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. సో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలి. నేను ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో యాడ్ అనే ఫంక్షన్ తీసుకొని a, b అనే ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాను, ఆర్ పారామీటర్స్ అని కూడా అనొచ్చు. సో ఈ ఫంక్షన్ లోపల ఏం జరగాలి, ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తున్నాను, అలాగే రిటర్న్ స్టేట్మెంట్ అనేది కూడా ఉండాలి. సో నేను సింపుల్గా రిటర్న్ a+b అని ఇస్తున్నాను. సో ఇది విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ వచ్చేసరికి విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్. సో డెఫ్ యాడ్, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలి కదా. సో a, b అని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయకుండా ఉండాలి. సో ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ a+bని ప్రింట్ చేస్తున్నాను. సో థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటిది, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్. సో డెఫ్ యాడ్, కానీ నేను ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకోవట్లేదు. సో ఇక్కడ యూజర్ నుంచి రీడ్ చేసుకుంటున్నా, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేస్తున్నా. అండ్ అలాగే b = ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేస్తున్నా. సో ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయట్లేదు. సో ఫంక్షన్ లోపల నేను 2 వేరియబుల్స్ సంబంధించిన వాల్యూస్ అనేవి రీడ్ చేస్తున్నా అండ్ సమ్ని రిటర్న్ చేస్తున్నా, రిటర్న్ a+b. సో లాస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏంటిది మనకి, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ స్టేట్మెంట్. సో డెఫ్ యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నా అండ్ సిమిలర్లీ ab అనే రీడ్ చేస్తున్నా, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇక్కడ మనం ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయట్లేదు. సో ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ a+b. సో ఫస్ట్ది విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్, అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్, అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్, అండ్ లాస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ స్టేట్మెంట్. సో వీటన్నిటిలో మనం ఫంక్షన్ని కాల్ చేయాలి, ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే. సో ఫస్ట్ దాంట్లో మనం ఇక్కడ ఈ ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ నేను బయట ఏని బిని రీడ్ చేస్తున్నా, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అండ్ b = ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఏ వాల్యూని b వాల్యూని యూజర్ నుంచి వాల్యూస్ అనేవి రీడ్ చేస్తున్నా. సో ఈ ఫంక్షన్ని కాల్ చేయడానికి మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలి కదా. a, b అనే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నా. సో సపోజ్ యూజర్ అనేవాడు a = 10, b = 20 అనేది ఇన్పుట్ అనేది ఇచ్చాడు అనుకో. సో ఎప్పుడైతే ఇక్కడ యాడ్ ఆఫ్ a, b ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు, సో ఇక్కడ యాడ్ ఆఫ్ 10, 20 వెళ్తుంది. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకి కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది. సో ఏలో సమ్ మెమరీ అనేది క్రియేట్ అయ్యి 10 స్టోర్ అవుతుంది, bలో 20 స్టోర్ అవుతుంది. సో రిటర్న్ a+b. సో రిటర్న్ a+b కదా, 10 + 20 అంత 30, రిటర్న్ 20, రిటర్న్ 30. సో 30 అనేది రిటర్న్ అవుతుంది.
సో ఈ రిటర్న్ అయిన వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఫంక్షన్ కాల్ అనేది 30ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ నేను రిజల్ట్ ఈక్వల్ టు వేరియబుల్లో రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ ఏ కామా బి అనేస్తున్నా. సో ఎప్పుడైతే ఇక్కడ 30 అనే వాల్యూ ఉంటుంది, సో ఈ 30 అనే వాల్యూ ఇక్కడికి వస్తుంది. సో ఈ రిజల్ట్ వేరియబుల్లో 30 అనేది స్టోర్ అవుతుంది. సో ఫైనల్లీ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ప్రింట్ చేస్తున్నా. సో అవుట్పుట్లో మనకి 30 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ని మనం కాల్ చేసేటప్పుడు ఇక్కడ యాడ్ ఆఫ్ సపోజ్ ఏ కామా బి. సో సిమిలర్లీ ఇక్కడ మీరు కూడా ఏ వాల్యూ బి వాల్యూని రీడ్ చేయండి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇక్కడ విత్ ఆర్గ్యుమెంట్స్ కదా, సో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలి. ఏ కామా బి అనేది పాస్ చేస్తున్నా, బట్ ఇక్కడ ఎటువంటి వాల్యూని అది రిటర్న్ చేయట్లేదు. సో ఇక్కడ వేరియబుల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇలా ఫంక్షన్ కాల్ చేయండి. సో సపోజ్ యూజర్ అనేది ఇన్పుట్ ఏ ఈక్వల్ టు 15 బి ఈక్వల్ టు 15 అని ఇచ్చాడు అనుకో. సో అవుట్పుట్లో ఏమైనా డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే ఈ యాడ్ ఆఫ్ ఇక్కడ 15, 15 అని వెళ్తాయి. సో ఇక్కడ ఏలో 15 స్టోర్ అవుతుంది, బిలో 15 స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్రింట్ కంట్రోల్ అనేది ప్రింట్ స్టేట్మెంట్కి వచ్చి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్పుట్లో మనకి 15 + 15 అంతా, సో 30 అనేది డిస్ప్లే అవుతుంది. సో అలాగే థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ చూసుకుంటే ఇక్కడ మన ఆర్గ్యుమెంట్స్ ఏమి పాస్ చేయట్లేదు. సో సింపుల్గా యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో ఇది కాల్ చేసినప్పుడు కంట్రోల్ అనేది ఇక్కడికి వెళ్తుంది. సో ఈ లైన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ ఫంక్షన్ లోపల ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ రీడ్ అవుతున్నాయి కదా. సపోజ్ ఏలో 20 ఇచ్చాను, బిలో 10 ఇచ్చా. సో అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రిటర్న్ ఏ + బి. ఈ ఫంక్షన్ అనేది ఎటువంటి దాన్ని ప్రింట్ చేయట్లేదు, జస్ట్ రిటర్న్ చేస్తుంది. సో ఏ + బి అంత 30 అనేది రిటర్న్ అవుతుంది. సో ఈ రిటర్న్ అయిన వాల్యూ మనం ఒక వేరియబుల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. సో రిజల్ట్ ఈక్వల్ టు అనే వేరియబుల్లో కలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ దీని తర్వాత ప్రింట్ ఆఫ్ రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నా. సో రిజల్ట్ని ప్రింట్ చేసినప్పుడు 30 అనేది డిస్ప్లే అయింది. సో లాస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అబ్జర్వ్ చేస్తే యాడ్ ఫంక్షన్ కాల్ చేయాలి. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ ఏవి లేవు ఫంక్షన్ లోపల. సో మనం డైరెక్ట్గా కాల్ చేస్తున్నాం అలా. అండ్ అలాగే ఈ ఫంక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రింట్ చేస్తుంది, ఎటువంటి రిటర్న్ వాల్యూ అనేది లేదు. సో మీరు సింపుల్గా డైరెక్ట్గా కాల్ చేస్తే చాలు. సో ఇది కాల్ చేయగానే ఈ కంట్రోల్ అనేది ఇక్కడ వెళ్ళి ఈ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఏలో సపోజ్ 23 ఇచ్చా అండ్ బిలో 7 ఇచ్చాను. సో అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది ప్రింట్ చేస్తుంది. సో 30 అనేది అవుట్పుట్లో డిస్ప్లే అయింది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా పాస్ చేయాలి. సో అలాగే ఎప్పుడైతే ఇది రిటర్న్ ఒక వాల్యూని రిటర్న్ చేస్తుందో ఆ రిటర్న్ చేసే వాల్యూని ఒక వేరియబుల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విత్ రిటర్న్ టైప్ కదా, విత్ రిటర్న్ టైప్ అన్నప్పుడు ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్లో వాల్యూని నేను కలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ అలాగే ఇక్కడ కూడా విత్ రిటర్న్ కదా, విత్ రిటర్న్లో ఇక్కడ కూడా రిజల్ట్ అనే వేరియబుల్లో వాల్యూని కలెక్ట్ చేసుకుంటున్నా. సో అలాగే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసేటప్పుడు యాడ్ ఆఫ్ ఏ కామా బి అని ఇస్తున్నా. అండ్ అలాగే ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నా, విత్ ఆర్గ్యుమెంట్స్ కదా, యాడ్ ఆఫ్ ఏ కామా బి అని ఇస్తున్నా. సో ఇక్కడ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ ఫంక్షన్ కాల్లో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ నేను ఇక్కడ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లేదు. సో ఇలాగా ఫంక్షన్ మనం ఎలాగైతే డిఫైన్ చేస్తామో ఆ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు కూడా సో సేమ్ దానికి తగ్గట్టే కాల్ చేయాలి. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ అన్ని ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే. సో నేనైతే బేసిక్గా విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్, సో ఈ ఫంక్షన్ అనేది ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనం ఒక ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు డిఫరెంట్ పారామీటర్స్ అనేవి పాస్ చేసి ఆ ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆ ఫంక్షన్ని కాల్ చేస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఆ వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఎప్పుడైతే రిజల్ట్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నామో మనం నెససరీ అయితే ఆ వాల్యూని ప్రింట్ చేయొచ్చు, లేదా మనకు అవసరం లేదనుకుంటే వాల్యూని ప్రింట్ చేయకుండా అయినా ఉండొచ్చు.
సో నేను ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ని ప్రిఫర్ చేస్తాను విత్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి అండ్ అలాగే ఆ ఫంక్షన్ అనేది ఒక రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. సో ఈ ఫంక్షన్ని యూజ్ చేస్తాం జనరల్గా, అండ్ ప్రిఫరెన్స్ కూడా ఈ ఫంక్షన్కి ఇవ్వండి. సో ఇవన్నీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. సో ఇలా ఎడిషన్ ఆఫ్ నెంబర్స్ అనే కాదు, మీరు ఏ కోడింగ్ అయినా రాయొచ్చు ఈ ఫంక్షన్ లోపల. సో దానికి తగ్గట్టు ఇలా ఫంక్షన్స్ని డిఫైన్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు దాకా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి చూసాం, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అండ్ అలాగే పైథాన్లో లైబ్రరీస్ ప్యాకేజెస్ గురించి నేను ఆల్రెడీ ఇంట్రడక్టరీ వీడియోస్లో చెప్పాను కదా. సో మనకి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ కోడింగ్ అనేది ప్రోగ్రామర్స్ డెవలపర్స్ అనే వాళ్ళు డెవలప్ చేసి ఉంటారు. సో మనం వాటిని మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ మ్యాథ్, ఈ మ్యాథ్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఏదైనా ఒక వాల్యూని math.sqrt అనే ఫంక్షన్ ఉంటుంది. సో నేను √5 అనేది కనుక్కోవాలనుకుంటున్నా, అండ్ తర్వాత ప్రింట్ ఆఫ్ రిజల్ట్ ప్రింట్ చేస్తున్నా. సో ఈ మ్యాథ్ మాడ్యూల్లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసే ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు మనం డైరెక్ట్గా. సో మామూలుగా అయితే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఇలా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మ్యాథ్ అనే మాడ్యూల్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఆ ఫంక్షన్స్ అన్నిటినీ వ్యూ చేయాలి అనుకుంటే ప్రింట్ ఆఫ్ సింపుల్గా డిఐఆర్ అంటే డైరెక్టరీ, ప్రింట్ ఆఫ్ డిఐఆర్ ఆఫ్ మ్యాథ్ అనివ్వండి. సో ఈ మ్యాథ్ మాడ్యూల్కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. ఒకసారి మీరు ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూడండి పైథాన్లో. సో ఇవి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ అలాగే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పాస్ స్టేట్మెంట్ గురించి నేను చెప్పాను కదా. సో ఈ పాస్ స్టేట్మెంట్ అనేది ఒక ప్లేస్ హోల్డర్ లాగా యూజ్ అవుతుంది మనకి. సపోజ్ నేను డెఫ్ మల్టిప్లై అనే ఫంక్షన్ ఇచ్చాను. సో ఇక్కడ నేను ఫ్యూచర్లో ఏదైనా కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాను, బట్ నాకు ప్రస్తుతానికి అవసరం లేదు. సో దానికోసం సింపుల్గా పాస్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో ఈ పాస్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఎటువంటి ఆపరేషన్ అనేది జరుగుతుంది. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇట్ రిజల్ట్స్ ఇన్ నో ఆపరేషన్. నో ఆపరేషన్ అని కూడా అంటారు దీన్ని. సో ఇవన్నీ ఫంక్షన్స్లో ఇలా డిఫరెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి. సో ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్, ఆర్గ్స్ ఆర్ పారామీటర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్లో ఇవి కాకుండా ఫంక్షన్స్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆర్గ్యుమెంట్స్లో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, స్టార్ ఆర్గ్స్ ఉంటాయి, క్వాక్స్ అంటారు వీటిని, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను.